ఇస్లామిక్ నాటో పాక్ ఆర్మీ చీఫ్ టర్కీ ఎంట్రీతో మరోసారి రీసౌండ్ ఇస్తోన్న కూటమి ఇది. గతేడాది సౌదీ, పాకిస్తాన్ మధ్య జరిగిన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగం కావాలని టర్కీ ప్రయత్నిస్తోన్న వేళ స్వయంగా ఆసిం మునిరే అంకారాను తమ కూటమిలోకి ఆహ్వానించాడు. దీనికోసం ఎదురు చూస్తోన్న ఎర్డోగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చినట్టుగా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో త్వరలోనే ఈ మూడు దేశాలు ఏకం కావడం ఖాయంగా కనబడుతోంది. ఒకవేళ అదే జరిగితే భారత్కు ముప్పు తప్పదు. మరి ఈ ముప్పును ఇండియా ఎలా తిప్పికొట్టబోతోంది? ఇజ్రాయెల్, యుఏఈతో కలిసి ఎలాంటి కౌంటర్ ప్లాన్స్ సిద్ధం చేసింది? ఈ పోరాటంలో ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్లు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో తెర వెనుక పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ నడిపిన దౌత్యం ఏంటి? వాజ్ దిస్ టార్గెట్ భారత్, ఏకమవుతున్న పాకిస్తాన్, సౌదీ, టర్కీ. సౌదీ పాక్ డిఫెన్స్ డీల్లోకి ఎంట్రీ ఇస్తున్న అంకారా. ఉగ్రకూటమికి చెక్ పెట్టే ఇండియా వ్యూహాలు ఏంటి? ఆసిం మునీర్ భారత్ పేరు వినడానికి కూడా ఇష్టపడని ఉగ్రవాది. ఆ తర్వాతే పాక్ ఆర్మీ చీఫ్. అతడి ప్రతి ఆలోచన భారత్ను ధ్వంసం చేయడానికే సాగుతుంది. ప్రతి వ్యూహం ఇండియాలో పెను విధ్వంసం సృష్టించేదిగానే ఉంటుంది. తాజాగా అలాంటి వ్యూహాలే తెరపైకి వస్తున్నాయి. టర్కీ పర్యటనకు వెళ్లిన మునీర్ భారత్ లక్ష్యంగా విధ్వంసకర కుట్రను తెరపైకి తెచ్చాడు. సౌదీ, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలోకి మొట్టమొదట టర్కీని ఆహ్వానించాడు. జూలై 13, 14 తేదీలో అంకారాలో పర్యటించిన మునీర్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తోటి అంకారా ఎయిర్పోర్ట్లోనే ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపాడు. సౌదీ, పాక్ డిఫెన్స్ డీల్లో భాగం కమ్మని అడగగానే ఎర్డోగన్ సైతం అంగీకారం తెలిపినట్టుగా నివేదికలు తెలిపాయి. పశ్చిమ దేశాల రక్షణ హామీలు తగ్గడం వల్లే ఈ కూటమి ఏర్పడుతుందని పైకి చెబుతున్న తెర వెనక అసలు కారణం భారత్, యుఏఈ, ఇజ్రాయెల్ కూటమిని నిరోధించడమేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కూటమిలో టర్కీ ఎంట్రీ ఖచ్చితంగా భారత్కు ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే గత కొంతకాలంగా కాశ్మీర్ అంశంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై టర్కీ నిరంతరం పాకిస్తాన్కు మద్దతిస్తూ భారత్కు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ అణురక్షణ గొడుగు కిందకు టర్కీ రావడం, అలాగే టర్కీకి ఉన్న అధునాతన డ్రోన్ టెక్నాలజీ, మిలిటరీ హార్డ్వేర్ను పాకిస్తాన్తో పంచుకునే అవకాశం ఉండటం భారత రక్షణ వ్యూహకర్తలను అప్రమత్తం చేస్తోంది. భారత్ను భౌగోళికంగా ఒంటరి చేసే వ్యూహంలో భాగమైన టర్కీ ఉత్సాహం అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి సౌదీ, పాకిస్తాన్తో టర్కీ చేతులు కలపడానికి ప్రధాన కారణం ఐటు కూటమి, భారత్, యుఏఈ, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన రక్షణ బంధమే. భారత సాంకేతికత, సైనిక శక్తి, యుఏఈ వ్యూహాత్మక ఆర్థిక స్థిరత్వం, ఇజ్రాయెల్ తిరుగులేని నిఘా, రక్షణ టెక్నాలజీ కలిసి మధ్యప్రాచ్యంలో ఒక కొత్త శాఖని ప్రారంభించాయి. ఈ మూడు దేశాల పరస్పర సహకారం తమ ఉనికిని ప్రమాదకరంగా మారుతుందని, ముఖ్యంగా అరేబియా సముద్రం, గల్ఫ్ ప్రాంతంలో భారత్, యుఏఈ నావికా దళాల పట్టు పెరగడాన్ని పాకిస్తాన్, టర్కీ జీర్ణించుకోలేకపోతున్నాయి. పాకిస్తాన్ సంప్రదాయం మిత్ర దేశమైన యుఏఈను భారత్ తన వైపునకు తిప్పుకోవడంలో సాధించిన దౌత్య విజయం అసాధారణమైనది. ప్రస్తుతం యుఏఈతో కలిసి భారత్ అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యూహాలను అమలు చేస్తోంది. ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఇంటెలిజెన్స్ షేరింగ్, గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రతలో ఇండియా, యుఏఈ కీలక భాగస్వాములుగా మారాయి. రక్షణ ఉత్పత్తుల ఉమ్మడి తయారీపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టాయి. ఈ రక్షణ బంధం పాకిస్తాన్ సాంప్రదాయ ముస్లిం కార్డు వ్యూహాన్ని చావు దెబ్బ కొట్టింది. సౌదీ పాక్ ఒప్పందం కుదిరినప్పటి నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ మధ్యప్రాచ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. జోర్డాన్, లిబియా, యుఏఈ, సౌదీలతో పాటు ఇరాన్ను సైతం కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ త్రైపాక్షిక రక్షణ కూటమిని మరింత విస్తరించి ఆర్ఫర్ గ్రూపింగ్ అంటే రీజనల్ 4గా మార్చాలనేది పాకిస్తాన్ ప్లాన్. ఇందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీలతో పాటు ఈజిప్టును కూడా చేర్చాలని చూస్తున్నాడు. దీని ద్వారా ముస్లిం ప్రపంచంలో భారతీయ, ఇజ్రాయెల్ ప్రభావాన్ని అడ్డుకోవాలనేది పాక్ ఆర్మీ చీఫ్ వ్యూహం. ఈ ప్రతిపాదనలో అత్యంత ప్రమాదకరమైన నిబంధన కలెక్టివ్ సెక్యూరిటీ. అంటే కూటమిలో ఒక దేశంపై దాడి జరిగితే అది కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడిగా సైనిక చర్యకు దిగుతారు. ఒకవేళ భవిష్యత్తులో భారత్, పాకిస్తాన్ సరిహద్దులో ఉధృత పరిస్థితులు తలెత్తితే ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కు సైనిక, సాంకేతిక మద్దతు ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. నాటో తరహాలోని ఈ ఇస్లామిక్ కూటమి కూడా ఒకరి కోసం ఒకరు రంగులోకి దిగేలా క్లాసులను సిద్ధం చేస్తోంది. ఇక్కడ భారత్కు ఆశ్చర్యం కలిగించే అంశం సౌదీ అరేబియా పాత్ర. భారత్తో అత్యంత బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉన్న సౌదీ అరేబియా మరోవైపు పాకిస్తాన్, టర్కీలతో రక్షణ కూటమికి సిద్ధపడడం దౌత్యపరమైన చిక్కుముడిగా మారుతోంది. అయితే సౌదీ అరేబియా వ్యూహం వేరేలా ఉంది. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారుల దాడుల నుండి, ప్రాంతీయంగా ఇజ్రాయెల్ సైనిక విస్తరణ నుండి తనను తాను కాపాడుకోవడానికి దానికి పాకిస్తాన్ అణురక్షణ, టర్కీ సైన్యం అవసరమవుతున్నాయి. భారత్తో ఉన్న సంబంధాలను దెబ్బతీసుకోకుండానే తన సొంత భద్రత కోసం సౌదీ ఈ అడుగులు వేస్తోంది.
ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల వెనుక డ్రాగన్ కంట్రీ చైనా నీడ కూడా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టర్కీ, పాకిస్తాన్ రెండు దేశాలు చైనాతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవి. భారత, అమెరికా నేతృత్వంలోని క్వాడ్, ఐటు కుటుంబాలకు చెక్ పెట్టడానికి చైనా తన మిత్ర దేశాల ద్వారా మధ్యప్రాచ్యంలో ఎటువంటి సరికొత్త సైనిక కుటుంబంలో ప్రోత్సహిస్తూ ఉండవచ్చనే అనుమానాలు రక్షణ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? శత్రుకు శత్రువు మనకు మిత్రుడు. ఇదే సూత్రాన్ని ఇండియా ఇప్పుడు అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోంది. టర్కీ, పాక్ కూటమికి చెక్ పెట్టేందుకు టర్కీకి బద్ధశత్రువైన గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా దేశాలతో భారత్ డెడ్లీ డిఫెన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తోంది. టర్కీ సరిహద్దులో ఉన్న ఆర్మేనియాకు భారత్ ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లను, అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేసి టర్కీ సుల్తాన్ ఎర్డోగన్కు గట్టి వార్నింగ్ పంపింది. టర్కీకి అత్యంత సవాల్గా మారిన మధ్యధరా సముద్రం ప్రాంతంలో గ్రీస్, సైప్రస్ దేశాలతో కలిసి భారత్ రక్షణ వ్యూహాలను వేగవంతం చేస్తోంది. గ్రీస్ నావికాదళంతో భారత నౌకలు జరుపుతున్న ఉమ్మడి విన్యాసాలు టర్కీ నౌకాదళానికి చెక్ పెట్టడానికే. ఒకవేళ టర్కీ గనక పాకిస్తాన్ తోటి కలిసి భారత్కు వ్యతిరేకంగా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే అటు మెడిటరేనియన్ వైపు నుండి గ్రీస్, సైప్రస్ దేశాలు టర్కీని కట్టడి చేసేలా భారత్ దౌత్యపరమైన చక్రవ్యూహాన్ని రచిస్తోంది. దౌత్య యుద్ధంతో పాటు సైనిక సన్నద్ధతలోనూ భారత్ ఎక్కడా తగ్గడలేదు. సౌదీ, పాక్, టర్కీ దేశాల ఈ ప్రతిపాదిత ఇస్లామిక్ నాటో కదలికలను భారత నిఘా సంస్థలు, సౌత్ బ్లాక్ రక్షణ నిపుణులు నిశితంగా ట్రాక్ చేస్తున్నారు. సరిహద్దులో ఎలాంటి సాంకేతిక సవాలు ఎదురైనా తిప్పికొట్టేలా మన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వ్యూహాలను అప్గ్రేడ్ చేస్తున్నాయి. శత్రువుల డ్రోన్ టెక్నాలజీని గాల్లోనే ధ్వంసం చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థలను భారత సరిహద్దులో మోహరిస్తోంది. సో ముస్లిం దేశాల సెంటిమెంట్ను రగల్చి సరికొత్త రక్షణ చట్రం కింద భారత్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్లాన్స్ సాగు. ఇటు యుఏఈ, ఇజ్రాయెల్తో బలమైన ముక్కనుపు వ్యూహం, అటు టర్కీ చుట్టూ ఉన్న గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా దేశాలతో భారత రక్షణ బంధం ఈ సరికొత్త ఇస్లామిక్ నాటును పురుట్లోనే ఖతం చేయడం ఖాయం. శత్రువులు ఏ ఉమ్మడి ముప్పినైనా ఒంటరిగానే కాదు, వ్యూహాత్మక భాగస్వాములతో తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉంది. మొత్తంగా పాక్, టర్కీ ఎన్ని డ్రామాలాడినా గల్ఫ్ రీజియన్లో భారత్, యుఏఈ, ఇజ్రాయెల్ ముందు ఆ పప్పులు ఉడకవు. టర్కీని దారికి తెచ్చేందుకు గ్రీస్, సైప్రస్, ఆర్మేనియా కార్డులను భారత్ సరైన సమయంలోనే బయటకు తీసింది. రాబోయే రోజుల్లో ఈ అంతర్జాతీయ రక్షణ పొరి ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.